అధ్యక్ష చెప్తా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నిమిషం కూడా కాలేదు అధ్యక్ష ఇంకా నా క్వశ్చన్ కి రాలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష దేశంలో 2 ఉద్యోగాలు వస్తే ఆ రెండిట్లలో ఒక్క ఉద్యోగం తెలంగాణ ప్రాంతం నుంచే వస్తుందంట అధ్యక్ష మరి హైదరాబాద్ నుంచి నిజాం ఇంత పెద్ద అభివృద్ధికి ఒక్క నిమిషం చెప్పని చెప్పిందే చెప్తున్నా అధ్యక్ష ఐటీ ఐకాన్ కేటీఆర్ అని చెప్తా ఉన్నా అధ్యక్ష ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ అని చెప్తున్నా అధ్యక్ష దీని కర్త కర్మ క్రియ మన కేటీఆర్ గారు అని చెప్తున్నా అధ్యక్ష అడగండి అడుగుతున్నా సార్ సారీ సార్ క్వశ్చన్ అడుగుతున్నా సార్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ తీసుకొచ్చారు కదా సార్ ఐటీ హబ్ను నియోజకవర్గ స్థాయిలో కూడా ఆర్మూర్ లాంటి తాలూకా హెడ్క్వార్టర్లో కూడా ఐటీ హబ్లు ఏమన్నా ఇస్తారని చెప్పి వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా సైబర్ క్రైమ్ రోజు రోజుకు బాగా పెరుగుతూ ఉంది దానిపైన కూడా మన రీసెర్చ్ విధి విధానాలను ప్రకటిస్తే అది మన పోలీస్ వ్యవస్థకు కూడా ఉపయోగపడతాయని చెప్పి గౌరవ మంత్రివర్యులను మరి అట్లాంటి సైబర్ క్రైమ్ మీద రీసెర్చ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను చేసే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి కూడా తమరి ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష సరే అధ్యక్ష నోముల భరత్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఐటీ శాఖకు సంబంధించి మన రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఐటీ ఎంతో దోహదపడుతుందని ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినటువంటి ఈ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి వివరాలే దానికి సాక్ష్యం అధ్యక్ష ముఖ్యంగా ఏదైతే జిల్లాలో అభివృద్ధి చెందాలి అక్కడ విద్యార్థులకు లబ్ధి చేకూరాలని ఐటీ టవర్లు ఏదైతే పెడుతున్నారో దానికి సంబంధించి గతంలో ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కూడా మన ఐటీ మినిస్టర్ గారు వివిధ దేశాలు పర్యటిస్తున్నప్పుడు ఆ జిల్లాలో ఐటీ సేవలు అందుకోవడానికి ఏవైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయా అక్కడ స్థానికుల ఎవరైతే ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళనే అందులో అకామిడేట్ చేసుకోవడానికి ఏమన్నా స్కోప్ కల్పించడానికి అవకాశం ఉందేమోనని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నారు అధ్యక్ష బిగాల గణేష్ గుప్తా అధ్యక్ష ఈ ప్రశ్నల్లో కొంత కొనసాగింపుగా ఐటీ ఎగుమతుల్లో భారతదేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అదేవిధంగా ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపే తెలంగాణ వైపే ఎందుకు చూస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ప్రధాన కారణాలు ఏంది అదేవిధంగా అన్ని ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఒకే ప్రాంతంలో కాకుండా చుట్టూ విస్తరించేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా శాటిలైట్ సిటీస్ లాంటి ఒక సిటీస్ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా మరి అదేవిధంగా Tier 2 సిటీస్కి ఏదైతే మరి మన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆలోచన ప్రకారం Tier 2 సిటీస్లో అభివృద్ధి చెందుతూ ఉందో దాంట్లో భాగంగా రూరల్ ప్రాంతంలో కూడా విస్తరించే ఆలోచన ఏమైనా ఉందా నిజామాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు మన నిజామాబాద్ యువత తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖమ్మం కరీంనగర్ వరంగల్ సిద్దిపేటలో ఇప్పటికే మహబూబ్ నగర్ లాంటి నగరాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందింది నిజామాబాద్కి ప్రత్యేకంగా ఐటీ హబ్తో పాటు టీ హబ్ని కూడా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియజేసిందిగా ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు కేటీఆర్ గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ గణేష్ గారు మంచి క్వశ్చన్లు అడిగారు క్వశ్చన్ పరిమితమయ్యారు అక్బర్ సాబ్ मोहतरम स्पीकर साहब मैं आपके ज़रिए मिनिस्टर साहब से 4 सवालात करना चाहता हूं पहला सवाल मेरा ये है क्या पुराने शहर में भी आपने आईटी टावर की मंजूरी दी है अगर दी है तो क्या उसका टेंडर बुला लिया गया है अगर बुला लिया गया है तो फिर इसका संग बुनियाद आप कब रखेंगे चौथा सवाल मेरा मिनिस्टर साहब से ये है कि आपने इससे पहले के असेंबली सेशन में ये वादा किया था कि टीएस प्राइड की तरह टीएस प्राइम भी माइनॉरिटीज़ को देंगे तो उस ताल्लुक़ से भी मैं स्पीकर साहब आपके ज़रिए हुकूमत से दरख्वास्त करूँगा कि आपका वादा था एक 20 या 25 करोड़ अगर जारी करके उसका आगाज़ कर देंगे तो इससे माइनॉरिटीज़ बिलखुसूस मुसलमानों का भी फ़ायदा होगा और इससे पहले हमने आपसे ये भी मुतालबा किया था कि छोटे छोटे इंक्यूबेटर्स का जो स्पेस और जो स्टार्टअप्स के लिए आप जो दे रहे हैं इसमें एक परसेंटेज मुसलमानों के लिए भी रखने के लिए हमने मुतालबा किया था जिसको आपने मंजूरी भी दी थी ऐवान में वादा भी किया था करेंगे तो मैं आपसे दरख्वास्त करूँगा कि उसमें भी एक परसेंटेज मुसलमानों को दें और यही सवालात
का जवाब अगर आप दे दें मुझे तो मैं आपका शुक्रिया अदा करूँ। గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు గణేష్ గుప్తా అధ్యక్ష, మరి మంత్రి గారు ప్రభుత్వం ఐటీ ఎగుమతులు బాగా గణనీయంగా విశేషంగా పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకు తెలంగాణకు మాత్రమే ఈ కంపెనీలు వస్తున్నాయి అనే మాట వారు మంచి సముచితమైన ప్రశ్న అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా ఒక నగరం కానీ ఒక రాష్ట్రం కానీ ఎదగాలి అంటే ముఖ్యంగా పరిశ్రమలను ఆకర్షించాలి, ఉపాధి అవకాశాలు సృష్టించాలి, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలన్నింటినీ కూడా తట్టుకొని నగరాలు పెరగాలి. ఈరోజు పేపర్లో మీరు అందరూ చూసుంటారు, కోకాపేటలో నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష, ఇక బయటనేమో మా కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ లేరు, కానీ బయటనేమో ఈ కుంభకోణము ఆ లంబకోణం, అక్కడేదో ధరలేమో జరిగిపోయింది, ఇదేదో జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. కానీ ఇవాళ రికార్డులు బద్దలు కొడుతూ అన్ని అనుమానాలు తుత్తునీయలు చేస్తూ వీళ్ళు చేస్తున్న పనికిమాలిన ప్రచారాన్ని అసలు సోదిలో కూడా లేకుండా చేస్తూ ఇవాళ ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది అధ్యక్ష. ఇది ఊరికనే డైలాగులు కొడితేనో బయట పోయి ధర్నాలు చేస్తేనో ఇట్లాంటివి జరగవు అధ్యక్ష. ఎప్పుడు జరుగుతాయంటే, ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు సంభవిస్తాయంటే అద్భుతమైన పురోగతి ఒకవైపు, ఆ అద్భుతమైన పురోగతి కావాలంటే 2 కీలక అంశాలు అధ్యక్ష: స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. ఈరోజు తెలంగాణ అదృష్టం అధ్యక్ష, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడమే తెలంగాణకు నిజంగా చెప్పాలంటే శ్రీరామ రక్ష అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష, ఏమవుతుంది అధ్యక్ష, హర్యానాలో గొప్ప ఐటీ సెంటర్ గుర్గాం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి గబ్బు లేపి ఉన్న వాళ్ళని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు. మణిపూర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష, మతాల పేరు మీద మంటలు. అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మతాల పంచాయతీలు లేవు, కులగజ్జి లేదు, కులపిచ్చి లేదు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే, అన్ని వర్గాలను విశ్వాసం తీసుకునే నాయకుడు, ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ఇందులో ఒక మంత్రి గారో ఆయన పాలసీయో ఇది కాదు అధ్యక్ష. అల్టిమేట్గా మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో, దానివల్ల ఇవి సాకారం అవుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ దేశంలోని ఐటీ పురోగతి కంటే మన రాష్ట్రంలో ఐటీ పురోగతి 4 రెట్లు ఎక్కువ ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడున్న స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ఏబుల్ లీడర్షిప్ కారణం అని నేను విజ్ఞప్తి చేస్తూ, మరి చాలామంది మిత్రులు చాలా అడిగినారు అధ్యక్ష, ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు అడిగినారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మా ప్రతిపక్ష సోదరులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు పాపం, ఎందుకంటే ఇవి నా లెక్కలు కావు. మీ కేంద్ర ప్రభుత్వం, మీ STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అంటారు అధ్యక్ష, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది వాళ్ళు ఇచ్చిన లెక్క, నాస్కామ్ ఇచ్చిన లెక్క అధ్యక్ష. పోయిన ఒక్క సంవత్సరం అంటే గత సంవత్సరం 2021-22 సంవత్సరానికి గాను భారతదేశం మొత్తంలో 4,50,000 కొత్త టెక్నాలజీ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడితే అందులో భారతదేశంలోనే బెంగళూరును తోసిరాజని, బెంగళూరును వెనుకకు నెట్టేసి మొట్టమొదటి స్థానంలో 33% ఉద్యోగాలతో హైదరాబాద్ అగ్రభాగాన ఉంది అధ్యక్ష, తెలంగాణ అగ్రభాగాన ఉంది. అది లాస్ట్ ఇయర్. అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ 33% టెక్నాలజీ జాబ్స్ ఇన్ ద కంట్రీ లాస్ట్ ఇయర్ వర్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ. దిస్ ఇయర్, ఈ సంవత్సరం అది ఇంకా పెరిగింది అధ్యక్ష. పోయిన సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 3 జాబుల్లో ఒకటి తెలంగాణ నుంచి వస్తే ఈ సంవత్సరం అధ్యక్ష మనందరం గర్వపడవచ్చు, సంతోషపడవచ్చు, సంతోషపడాలి కూడా. పార్టీలు ఏవైనా సంతోషపడాలి రాష్ట్రం బాగుపడ్డప్పుడు. ఈ సంవత్సరం అధ్యక్ష అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరం, అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా, భారతదేశం మొత్తంలో సృష్టించబడ్డ టెక్నాలజీ రంగంలో సృష్టించబడ్డ జాబ్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నా లెక్క కాదు, మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు, STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, నాస్కామ్ చెప్పిన లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో సృష్టించబడ్డ టెక్నాలజీ జాబ్స్లో 44% ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ. 44%. 33 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 44%. అధ్యక్ష, కొంతమంది మాట్లాడుతుంటారు ఇదేందో జరిగిపోతుంది, అదేందో జరిగిపోతుంది. అధ్యక్ష, ఇలా రజనీకాంత్ గారు వచ్చి చెప్తున్నారు అధ్యక్ష, సూపర్ స్టార్ రజనీకాంత్. నేను 20 ఏళ్ల తర్వాత వచ్చిన హైదరాబాద్కు వస్తే నాకు అర్థం కాలేదు, ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నానా, భారతదేశంలో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా అని సూపర్ స్టార్ రజనీకాంత్కి అర్థమవుతుంది. కానీ ఇక్కడున్న కొంతమంది మా గౌరవ సభ్యులకు మాత్రం ఇంకా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు అధ్యక్ష. వారు కూడా దయచేసి కంటి వెలుగులో ఒకసారి చూపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి కార్యక్రమం, దాన్ని కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. హైదరాబాద్లో ఐటీ
కొంతమంది చెప్పుకుంటారు అధ్యక్ష, మేమే తెచ్చినాం, మేమే చేసినాం. మేము అట్లా చెప్పుకోం అధ్యక్ష. 1987లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్లో. 1987 ఇంటర్గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్. మనం ఆ రోడ్డు ఎమ్మడ పోయేటోళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, సిరిసిల్ల వాళ్ళు ఎవరివైనా కనబడుతుంది. ఆ జిల్లాలో పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, మా కామారెడ్డి కానీ ఇంకెటు పోయేటోళ్ళైనా. ఇంటర్గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష 87లో. 87 నుంచి 2014 వరకు, 87 నుంచి 2014 వరకు 27 సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత, ఎగుమతుల యొక్క పరిమాణం ఎంత అంటే కరెక్ట్గా 56,000 కోట్ల అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 56,000 కోట్లు ఐటీ ఎగుమతులు 27 ఏళ్లలో. కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ 21, 22, 23కి తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం మన ఐటీ రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే 57,707 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం. 27 ఏళ్లలో జరిగింది ఒకటే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష. ఇది దక్షత గల, సమర్థత గల ప్రభుత్వం ఉంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అధ్యక్ష. మిత్రుడు అడిగినారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుపోతారా అని అడిగినారు అధ్యక్ష. నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రాంకి పిలిస్తే పట్టాలు వంచేది ఉంటే పోయిన అధ్యక్ష. పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలా, మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా. పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే, అన్న మా దగ్గర 2 ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలా, నువ్వు విజిట్ చేయాలి అన్నాడు. నేను నమ్మలే అధ్యక్ష. ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ తిప్పుతున్నాడు అనుకొని సరే వస్తా, కానీ నిజమా అన్న. మీరు నమ్మరు అధ్యక్ష, నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు బెల్లంపల్లిలో. సింగరేణి బెల్టు హైదరాబాద్కి వెళ్ళి 200 కిలోమీటర్ 250 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర. అట్లాంటి బెల్లంపల్లిలో 2 ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్, ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్. లోకల్ పిల్లలు ఒక ఆయన వెంకటరమణ అని, ఇంకొక 4 బ్రదర్స్ అధ్యక్ష, సాయినాథరాజు, శ్రీరంగరాజు, ఇంకో 2 రాజు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు 4 300 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను నమ్మలేదు పోయి చూస్తే. అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి. హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం. అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించి వచ్చినాం. ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష. ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు, బంద్ చేసిండ్రు. అది మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది. అయితే అధ్యక్ష అదొకటే కాదు, కోరుట్లలో కూడా అధ్యక్ష, మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు, కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష. ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రుల పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష. మా మిత్రులు కొంతమంది తాపత్రయపడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని. ఇవాళ సిద్దిపేటలో, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష. భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్ర గారు అడుగుతూ ఉన్నారు, రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు. పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటి చంద్ర గారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష. తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా చాలా పట్టణాల్లో కూడా విస్తరించాలనే ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష. కానీ నేను మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా, మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డ మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది, దానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాము. మా గంగుల కమలాకర్ గారు కూడా అమెరికా దాకా పోయి ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఉండే ఎన్ఆర్ఐలను కలుసుకొని కరీంనగర్ ఐటీ హబ్ను కూడా బాగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా కొంత తోడ్పాటు మాకు ఎమ్మెల్యేల నుంచి కూడా కావాలా, తప్పకుండా వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. సైబర్ సెక్యూరిటీ గురించి అడిగారు మన జీవన్ రెడ్డి గారు. సార్, సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తే వారికి చెప్పాము అధ్యక్ష, సైబర్ క్రైమ్ మీద తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ స్టేట్ టు కమ్అట్ విత్ అ లెజిస్లేషన్. ఆల్రెడీ నల్సార్ వాళ్ళు తయారు చేస్తున్నారు, తప్పకుండా ఆ లెజిస్లేషన్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష. భగత్ గారు కూడా అడిగారు అధ్యక్ష, మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలని. భగత్ గారు, మా ప్రయత్నం అంతా స్థానిక పిల్లల కోసమే, వారి కోసమే టాస్క్ పెట్టింది, వారి కోసమే నైపుణ్య శిక్షణ ఇస్తుంది. తప్పకుండా స్థానిక పిల్లలకు నల్గొండలో ఐటీ టవర్ ప్రారంభించబోతా ఉన్నాం ఈ మాసంలోనే. నల్గొండ ఐటీ టవర్లో సొనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీ వచ్చింది. వాళ్ళు ఆ ఒకే ఒక్క కంపెనీ 200 మందికి ఉద్యోగాలు సృష్టించబోతా ఉంది. అది చాలా ప్రముఖమైన కంపెనీ. అట్లా స్థానిక పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకే తర్ఫీదునిచ్చి నైపుణ్య శిక్షణ పెంచి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గణేష్ గారు, ఇంకా హైదరాబాద్లో కేవలం పశ్చిమ ప్రాంతమే కాదు ఇతర ప్రాంతాలు అన్నారు. ఇప్పటికే గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చాము అధ్యక్ష. ట్రై చేస్తున్నాము, చాలా కష్టపడతా ఉన్నాము. వేరే ప్రాంతాలకు కూడా విస్తరించాలి, హైదరాబాద్లో ఒకవైపే ఉండకూడదని. అందులో భాగంగా జెన్పాక్ట్ అనే ఒక కంపెనీ ఒక దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్లలో
ఉప్పల్లో కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు, అక్కడ కూడా దాదాపు 15,000 మంది పనిచేయబోతా ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు, మనకి ఆదిబట్ల వైపు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా వాటిని కూడా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. సాటిలైట్ టౌన్స్ ఉన్నాయా అన్నారు. సాటిలైట్ టౌన్షిప్ పాలసీ ఆల్రెడీ ఇదే అసెంబ్లీలో తీసుకొచ్చినాం. తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. లివ్, వర్క్, లెర్న్, ప్లే అనే కాన్సెప్ట్లో ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష. మా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు మన ओल्ड सिटी हैदराबाद एम చేస్తున్నారని. अकबर साहब, पिछले बार मैंने वादा किया था, सीएम सर ने हाँ कर दिया और हमारे भाई R&B मिनिस्टर ने भी ज़मीन दे दिया हमें 12 एकड़ का ज़मीन. तो उसमें हमने टेंडर बुला लिया, टेंडर भी फाइनलाइज हो गया. मलकपेट में संग बुनियाद करना है IT हब का. जल्द से जल्द आता हूँ मैं, बस इंतज़ार कर रहे हैं, इंतज़ाम कर रहे हैं कुछ MOUs का. अच्छे कंपनीज लाए, 2-4 कंपनी फाइनल हो गया, बट मैं देख रहा हूँ कि 5-6 अच्छे कंपनी आ जाए, ताकि जिस दिन संग बुनियाद हो जाएगा उसी दिन MOU भी करे, ऐलान भी करे कि यहाँ पे बच्चों को रोजगार मिलेगा और IT ओल्ड सिटी ऑफ हैदराबाद में भी IT आ जाएगा. ये हमारी जिम्मेदारी है. और साथ ही साथ एकदम वहीं पे मेट्रो का स्टेशन भी है, तो अलाइन करने की कोशिश भी कर रहे हैं. एक ज़बरदस्त बिल्डिंग बनाएंगे, आपको मुतमईन करेंगे. साथ ही साथ आपने पूछा आज कि टी प्राइम के बारे में क्या हुआ. मैं थोड़ा उसका जानकारी लेके मैं इसी असेंबली सेशन में मैं आपको वादा करता हूँ, इसी असेंबली सेशन में आपको मैं ज़्यादा डिटेल दूंगा. आज मेरे इंडस्ट्रीज डिपार्टमेंट वाले यहाँ पे नहीं है, थोड़ा डिटेल लेके मैं आपको तफसील में बोलूँगा. साथ ही साथ आपने पूछा कि बच्चे परसेंटेज क्या इसमें है. फिलहाल मैं ये कह सकता हूँ कि जहाँ कहीं भी गवर्नमेंट ने इंफ्रास्ट्रक्चर बनाया, जैसे प्लग एंड प्ले फैसिलिटीज़ है, हम कोशिश ये कर रहे हैं कि एवरी सेक्शन ऑफ द सोसाइटी गेट्स टू बी अ पार्ट ऑफ इट. आई डोंट हैव इमीडिएट आंसर्स ऑन हाउ मच परसेंटेज इज बीइंग गिवन. आई विल बी ऑनेस्ट विथ यू, बट आई विल सर्टनली कम बैक टू यू इन राइटिंग. मैं जवाब दूंगा आपको इन राइटिंग, मैं आपको पहुंचा दूंगा. आई होप दैट सेटिस्फाइज यू. थैंक यू.